ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సత్యసాయి పథకంలో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం స్థానిక లాలా చెరువు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నోటితో గడ్డి తింటున్నట్లుగా ఈ వినూత్న నిరసన కొనసాగింది. నాయకులు మాట్లాడుతూ గిరిజన మరియు రామెట్ట ప్రాంత వాసులకు సుమారుగా 75 గ్రామాలకు 5 మండలాలకు తాగునీరు పైప్లైన్ ద్వారా 50 మంది సిబ్బందితో పనిచేస్తున్న వీరికి పీఎఫ్, ఈఎస్ఐ వంటివి ఖాతాలు తీసినప్పటికీ వాటిలో ఎటువంటి జమలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్కు అప్పగించి 5 ఏళ్లైనా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని, గత 16 నెలలుగా మరింతగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించాలని కోరారు. వారి ఆందోళన విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మద్దతుగా నిలిచారు. సిఐటియు జిల్లా నాయకుడు ఎస్ఎస్ మూర్తి, యూనియన్ అధ్యక్షుడు కట్టమూరి వీరబాబు, కార్యదర్శి ఇస్సాకు, కోశాధికారి కె రామకృష్ణ, జి రామకృష్ణ, కె మల్లేష్, జె సురేష్, జెవి ప్రసాద్, ఐ శ్రీనివాస్, కె తాతాజీ, ఎం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.